శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పంచమ అధ్యాయం సన్యాస యోగం. అర్జునుడు ఈ విధంగా పలుకుతున్నాడు. సన్యాసం కర్మాణం కృష్ణ పునఃయోగం చ శంససి యత్శ్రేయః యతయోః ఏకం తత్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు ఈ విధంగా భగవానుడితో పలుకుతూ ఉన్నాడు. మాధవ, మళ్ళీ కర్మ సన్యాసాన్ని సాధన కర్మని రెండిటి గురించి చెప్తున్నావు. నీవే నిశ్చయించి ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరమైందో, నాకు ఏది మంచిదో దానిలో ఒక్కదాని గురించే నాకు చెప్పు అంటున్నాడు భగవానుడితో. సన్యాసః కర్మయోగః చ నిఃశ్రేయసకరౌ ఉభౌ తయోః తు కర్మ సన్యాసాత్ కర్మయోగః విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు ఏమంటూ ఉన్నాడంటే, గుణకర్మల సన్యాసము సాధన కర్మ కూడా రెండూ కూడా శ్రేయస్కరములే అర్జున, మోక్షాన్ని ఇచ్చేవే. సాధన కర్మను ఆచరిస్తున్నాననే భావంతో చేసే ప్రయత్నమే చాలా విశేషమైంది అర్జున అంటున్నాడు భగవానుడు అర్జునుడితో. జ్ఞేయః నిత్య సన్యాసీ యః న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వం మహాహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అర్జున, ఎవరు తనకు జగత్ లేదని, జగత్తును కోరవలసిన అవసరం లేదని కోరుకోడో అతడు ఎప్పుడు సన్యసించిన వాడే. అది తెలుసుకో ముందు. రాగద్వేషాది ద్వంద్వాలు లేనివాడు సుఖంగా తేలికగా సంసార బంధం నుండి విడిపోతున్నాడు అర్జున అంటున్నాడు భగవానుడు. సాంఖ్య యోగౌ పృథక్ బాలాహు ప్రవదంతి నా పండితాహు ఏకం అపి అస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలం. అర్జున, అజ్ఞులు సన్యాసము సాధన కర్మలను వేరని చెప్తున్నారు. ఆత్మతత్వమును తెలిసిన వారు చెప్పరర్జున. ఏ ఒక్కటి గురించి అయినను ఆచరింపబడితే రెండిటి ఫలము పొందుతున్నాడు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు.